కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. ప్రధాని మోదీ స్వదేశీ పిలుపుతో వాట్సాప్ తరహా స్వదేశీ యాప్ అరట్టైకు ఆదరణ పెరుగుతోంది సార్. యాప్ను ఇన్స్టాల్ చేసుకునే వారి సంఖ్య కూడా, యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీ స్వదేశీ పిలుపుతో జోహో మెయిల్కి మారిన పరిస్థితి. సో అరట్టై అండ్ ఈ జోహో, ఈ రెండింటినీ కూడా కేంద్రం ప్రోత్సహించడంపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది సార్. దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. కాదు, మేక్ ఇన్ ఇండియాలో భాగం ఇది అని చెప్పి బీజేపీ చెబుతోన్న పరిస్థితి. ఏంటి అరట్టై వివాదం సార్? ఎందుకు వివాదం? ఇప్పుడు జోహో వేరు, అరట్టై వేరు కాదు, రెండో కాదు, ఒకటే. అది జోహో కంపెనీ రూపొందించిన ప్లాట్ఫామే, సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామే వాట్సాప్. ఇది అరట్టై. సో మీరు అన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జోహో మెయిల్కు తాను మారుతున్నట్లు ప్రకటించారు. సో ఇక్కడ రెండు వాదనలు. మీరు అన్నట్లు కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే డిజిటల్ సావర్నిటీ, అంటే డిజిటల్ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా ఇండియన్ సోషల్ మీడియా ఎందుకు ఉండకూడదు అని. సో ఇది అందువల్ల ఒక ఆస్పిరేషనల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ సావర్నిటీ, ఈ యాంగిల్లో మేము అరట్టాయిని ప్రమోట్ చేస్తున్నామన్నది ప్రభుత్వ వాదన. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, బీజేపీ కావాలనే దీన్ని ఓన్ చేసుకుంటోంది అన్నది ప్రతిపక్ష వాదన. ముందుగా మనకు అర్థం కావాల్సింది, దేశీయ సోషల్ మీడియా రావాలి అన్న ప్రధాని ఆకాంక్ష సరైనది, న్యాయమైంది. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఒక ఆస్పిరేషనల్ ఇండియాను తట్టిలేపాడు. నేను గతంలో కూడా చెప్పాను, ఇది ఒక మంచి ఆలోచన. ఒక ఇండియన్ గూగుల్, ఇండియన్ మైక్రోసాఫ్ట్, ఇండియన్ ఓపెన్ ఏఐ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఈ ఏడాదిలోనే ఇండియన్ చిప్ కూడా తయారవుతుంది అని అంటున్నారు. సో డెఫినెట్గా ఇండియన్ సోషల్ మీడియా ఇండియాకే కాదు, గ్లోబల్ కూడా రీచ్ కావాలి. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తే సంతోషం. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒక్క కంపెనీని ఎంచుకొని ప్రమోట్ చేయడం ఏంటి అన్నది వివాదం. ఎందుకంటే అది ఎక్కడా కూడా ప్రజాస్వామిక దేశాలలో ప్రభుత్వాలు నిర్దేశించవు ఏ సోషల్ మీడియా వాడాలి, ఏ ప్లాట్ఫామ్ వాడాలి. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఇది జరుగుతుంది చూడండి. సో ట్రంప్ లాంటి వాళ్ళు ట్విట్టర్తో ఘర్షణ నేపథ్యంలో ట్రూత్ సోషల్ పెట్టినా అమెరికా ప్రజలకేం పిలిపివ్వలేదు, మీరు ట్రూత్ సోషల్కి రండి, ట్విట్టర్ని వీడండి అని. తర్వాత ఇలాన్ మస్క్ కొన్నాక మళ్ళీ ట్విట్టర్ ట్రంప్కి అనుకూలమైంది. సో మనకు ప్రభుత్వము ప్రజల్ని ప్రజాస్వామిక దేశంలో ఏ రకంగా కూడా నిర్దేశించకూడదు, ఆదేశించకూడదు, గైడ్ కూడా చేయకూడదు. ప్రజలకు ఛాయిస్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కనుక ఒక ప్రాపర్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ట్రాన్స్పరెంట్గా మీరు ఒక టైం టేబుల్ ఇచ్చి, ఇంకో పలానా ఇయర్ పలానా టైం వరకు దేశీయ మెసేజింగ్ యాప్లు ఏవైనా దేశీయ ప్లాట్ఫామ్స్ రెడీ చేయండి, మేము భారత ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేస్తుంది అని పిలిపించి వాటిని టెస్ట్ చేసి ఒక ఎక్స్పర్ట్ల ద్వారా వెట్టింగ్ చేయించి అందులో క్వాలిటీ ఉన్న వాటిని గవర్నమెంట్ ఓన్ ప్రమోట్ చేసి ఉంటే అభ్యంతరమే లేదు. కానీ సమస్య ఏంటంటే ఒక్క జోహో మెయిల్ను, ఒక్క అరట్టాయినే కేంద్రం ప్రమోట్ చేయడం ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు ఎన్ఐసి ఉంది, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఇది కేంద్ర ప్రభుత్వంలో భాగం. ఎన్ఐసి వాళ్ళది సందేశ్ యాప్ అని ఉంది. సో సందేశ్ యాప్ను ప్రభుత్వంలో సెక్యూర్డ్ కమ్యూనికేషన్గానే ప్రారంభించారు. అది ప్రభుత్వం. ఇప్పుడు అరట్టా ఏమో ప్రభుత్వానికి కాదు, అది ప్రైవేట్ కంపెనీ. సో ఆ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు, ఆయన మంచి ఎంటర్ప్రినర్, టెక్నాలజీలో మంచి కృషి చేశారు. ఇప్పుడు జోహో కంపెనీ పైన విమర్శలు కాదు ఇది. కానీ ప్రభుత్వం మరి ఎన్ఐసి సందేశ్ ఎందుకు ప్రమోట్ చేయలేదు? ఎందుకు యూనియన్ హోమ్ మినిస్టర్ మేము సందేశ్కి వెళ్తున్నామని ఎందుకు చెప్పలేదు? అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వ మెసేజింగ్ యాపే కదా. ఇదే కాదు, గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకు హైక్ అని ఒక ఇండియన్ ప్లాట్ఫామ్ గతంలో ఉండేది.
ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు చాలా చరిత్ర ఉంది. మీకు 2004 ఆ ప్రాంతంలో అనుకుంటా నాకు గుర్తు, మీకు ఆర్కుట్ గూగుల్లో పనిచేసే ఒక టర్కిష్ ఇంజనీర్ ఫస్ట్ టైం ఈ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ను తయారు చేశాడు. ఆర్కుట్ వాజ్ వెరీ పాపులర్ ఇనీషియల్గా. సో ఆ టైంలో అతను గూగుల్లో పనిచేస్తున్న సమయంలో చేశారు. అతని ఆ టర్కిష్ ఇంజనీర్ పేరు కూడా ఆర్కుటే. కానీ ఆ తర్వాత మీకు ఫేస్బుక్ వచ్చే ఒక కపుల్ ఆఫ్ వన్ మంత్ అనుకుంటాను ముందు దాన్ని ప్రారంభించారు. ఫేస్బుక్ తర్వాత వచ్చింది ఆర్కుట్ తర్వాత. కానీ ఫేస్బుక్ చాలా పాపులర్ అయి ఆర్కుట్ ఒక రకంగా నిలబడలేకపోయింది. నా గుర్తు ఆ తర్వాత ఆ ప్రభుత్వమే తర్వాత ఆర్కుటే గూగుల్ ప్రకటించింది, మేము దీన్ని మూసేస్తున్నాము, దీంట్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు తమ పర్సనల్ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. అంటే ఫేస్బుక్ తాకిడికి నిలబడలేకపోయింది. సో అందువల్ల ఆ తర్వాత మీకు ఈ ఆర్కుటే టర్కిష్ ఇంజనీర్ ఎవరైతే గూగుల్లో పనిచేస్తూ దీన్ని డెవలప్ చేశాడో ఆయన హలో అనే ఒక కొత్త మెసేజింగ్ యాప్ని తయారు చేశాడు. అది కూడా నిలబడలేకపోయింది. తర్వాత ఈవెన్ గూగుల్ ప్లస్ అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది, అది కూడా నిలబడలేకపోయింది కొన్నేళ్ల తర్వాత. కారణాలు ఏంటంటే సరిగా యూజర్స్ లేక, ఎంగేజ్మెంట్ లేక, రకరకాల కారణాల రీత్యా నడవలేదు. సో ఇండియన్ మెసేజింగ్ యాప్ హైక్ అని ఒకటి తయారైంది, అది కూడా నిలబడలేక క్లోజ్ అయింది. మరి హైక్ని ఎందుకు ప్రమోట్ చేయలేదు ప్రభుత్వం? ఎందుకు సందేశ్ను ప్రమోట్ చేయలేదు? హైక్ కూడా ఇండియన్ మెసేజింగ్ యాపే, సందేశ్ కూడా ఇండియన్ మెసేజింగ్ యాపే. పైగా అది భారత ప్రభుత్వమే రూపొందించిన సంస్థ అయిన NIC కింద, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కింద. ఎందుకు మరి ప్రత్యేకంగా జోహోకు, అరట్టాయ్కి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది? కెన్ గవర్నమెంట్ బి ఏ మార్కెట్ సేల్స్ పర్సన్గా ఉండవచ్చా? గవర్నమెంటే ఒక ప్రైవేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండవచ్చా అనేది క్వశ్చన్. దానివల్ల అనుమానాలు ఏమొస్తున్నాయంటే దీని వెనకాల BJP ఉంది, RSS ఉంది. దీని ద్వారా ప్రజల కమ్యూనికేషన్స్ను, ప్రజల పర్సనల్ కమ్యూనికేషన్స్ను కంట్రోల్ చేయాలన్నది లక్ష్యము అని. ఎందుకంటే ప్రపంచము ఈ బిగ్ టెక్ కంపెనీల మీద అదే ఆరోపణ కదా, సర్వేలెన్స్ క్యాపిటలిజం అంటారు దాన్ని. అంటే వారు మనల్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తారు, ఒక రకంగా నిఘా మన వెంబడి ఉన్నట్లే. సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వము కూడా డిజిటల్ సావర్నిటీ పేరిట, డిజిటల్ ప్యాట్రియాటిజం పేరిట, డిజిటల్ సర్వేలెన్స్కు, డిజిటల్ మ్యానిపులేషన్కు శ్రీకారం చుడుతోంది అన్నది ప్రభుత్వం పైన ఆరోపణ. నిజంగానే డిజిటల్ సావర్నిటీ కొరకు చేయాలనుకుంటే ఒక్క అరట్టాయ్ చేయాల్సిన అవసరం లేదు, హైక్ను ప్రమోట్ చేసి ఉండాలి, సందేశ్ ప్రమోట్ చేసి ఉండాలి. అదే కాదు, ట్రాన్స్పరెంట్గా ఒక ప్రకటన చేసి మేము ఇంకో పలానా టైం రీత్యా ఎవరైనా తయారు చేస్తే మేము వాళ్ళని ప్రమోట్ చేస్తామని చెప్పచ్చు. ఐడియా ఈజ్ అబ్సల్యూట్లీ నోబెల్ ఐడియా. ఇండియన్ సోషల్ మీడియా ఉండాలన్నది నోబెల్ ఐడియా, దాంట్లో అనుమానం లేదు. ఇక రెండవ క్వశ్చన్, అసలు ఇండియన్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? దేశీ, ఇప్పుడు మనకు అమెరికాలో దేశీ షాప్స్, దేశీ రెస్టారెంట్స్ అంటారు. అంటే భారతీయ ఇండియన్ అమెరికన్స్కు ప్రత్యేకంగా తీర్చేటువంటి దేశీ సూపర్ మార్కెట్లు, దేశీ స్టోర్స్ ఉంటాయి. సో కానీ దేశీ సోషల్ మీడియా ఉండగలుగుతుందా? ఇప్పుడు దేశీ స్టోర్స్లో కూడా, దేశీ రెస్టారెంట్లో కూడా మీకు అమెరికన్స్, వైట్ అమెరికన్స్ వచ్చి కూడా ఎంజాయ్ చేస్తుంటారు, చేయకూడదని ఏమీ లేదు కదా. సో దేశీ కానీ దేశీ సోషల్ మీడియా సాధ్యమా? ఇప్పుడు ఉదాహరణకు టిక్ టాక్ ఉంది, అది చైనీస్ యాప్, కానీ టిక్ టాక్లో చైనా ఆవల, అవుట్ సైడ్ చైనా 1 బిలియన్ యూజర్స్ ఉన్నారు, 100 కోట్ల యూజర్స్ ఉన్నారు. అది మీకు ఈవెన్ ఆర్కుట్ కూడా ఇండియాలో, బ్రెజిల్లో ఇలాంటి దేశాల్లో చాలా పాపులర్ అయింది ఫస్ట్ టైం ప్రారంభించినప్పుడు. అందువల్ల దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ దేశీ సోషల్ మీడియా. ఇండియన్ కంపెనీగా ఉండొచ్చు, కానీ దాన్ని ఒక్కసారి మీరు ఆన్లైన్లో పెడితే ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. అందువల్ల ఈ దేశీ కాన్సెప్ట్ ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది అనేది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ ప్రమోట్ చేస్తే ప్రమోట్ అవుతుందా? ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీ ప్రారంభించిన ఆర్కుటే నిలబడలేకపోయింది. ఇట్ వాజ్ ద రెవల్యూషన్. అది ఫస్ట్, నాకు గుర్తున్నంత వరకు ఇట్ వాజ్ ద
ఎర్లియస్ట్ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఆర్కుట్. మామూలు పాపులర్ కాదు ఇండియాలో. అది ఒక జనరేషన్ ఆర్కుట్కి అట్రాక్ట్ అయ్యారు. ఆర్కుట్కు వీడుకోలు చెప్పే సమయంలో అందరూ కన్నీళ్లతో వీడుకోలు చెప్పారు, ఆర్కుట్ మూతపడుతుంది అంటే. నాకు గుర్తు, నేను ఆ రోజుల్లో కూడా టీవీలో మాట్లాడాను, అప్పటికి ఇంకా యూట్యూబ్ లేదు. ఆర్కుట్కు వీడుకోలు అని చెప్పి ఒక రకంగా అంత ఎమోషనల్గా దాంతో అటాచ్ అయ్యారు ఇండియాలో. కన్నీటి వీడుకోలాగా ఇచ్చారు. ఎందుకు మరి ఆపింది గూగుల్? మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. వై డిడ్ ఆర్కుట్ స్టాప్ అంటే వస్తుంది. ఎందుకు? ఇట్ కుడ్ నాట్ స్టాండ్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ఫేస్బుక్. ఫేస్బుక్ చాలా అగ్రెసివ్గా తర్వాత వచ్చినా కూడా చాలా అగ్రెసివ్గా యూజర్స్ను అట్రాక్ట్ చేయగలిగింది. తర్వాత మీకు గూగుల్ ప్లస్, ఆ ప్రోడక్ట్ కూడా సక్సెస్ కాలే. అందువల్ల మార్కెట్లో ఒక ప్రోడక్ట్ సక్సెస్ కావాలి, అందులో సోషల్ మీడియా ప్రొడక్ట్స్ అంటే కేవలం దాని వెనకాల ఒక ప్రభుత్వం ఉంటే సక్సెస్ అవుతుందని కూడా పొరపాటు. ప్రభుత్వమే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ గూగుల్. ప్రపంచంలోనే ది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ గూగుల్. అలాంటి గూగుల్ ప్రొడక్టే నీకు ఫెయిల్ అయింది. గూగుల్ ప్లస్ సక్సెస్ కాలే. సో మీకు జీమెయిల్ సక్సెస్ అయింది, గూగుల్ సెర్చ్ ఇంజన్ సక్సెస్ అయింది, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ సక్సెస్ అయింది. దానికి AWS లాంటి కాంపిటీషన్ రావచ్చు, మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ కాంపిటీషన్ రావచ్చు. బట్ స్టిల్ జీమెయిల్, గూగుల్ సెర్చ్ ఇంజన్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ సక్సెసే, కానీ గూగుల్ ప్లస్ సక్సెస్ కాలే. అందువల్ల ఇంత ఇన్నోవేటివ్ కంపెనీ ప్రపంచంలో మనీకి కొరత లేదు, టాలెంట్ కొరత లేదు, వండర్ఫుల్ వర్క్ ఎన్విరాన్మెంట్తో ప్రజలు తమ ఎంప్లాయీస్ క్రియేటివిటీని పెంచే వర్క్ కల్చర్ ఉంది. అయినా కూడా గూగుల్ ప్రొడక్ట్స్ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఎక్కడా కూడా ఒకటి సక్సెస్ అయితే ఒక పెద్ద కంపెనీ వెనకాలన్నా, ఒక పెద్ద దేశం ఒక ప్రభుత్వం వెనకాలంటే కంపెనీలు సక్సెస్ కావు. కంపెనీలు సక్సెస్ కావాలంటే దాంట్లో ఇన్నోవేషన్ ఉండాలి, ఎంటర్ప్రైజ్ ఉండాలి. ఇప్పుడు అలర్టాయ్ కూడా అమిత్ షా మారువంటే జనమంతా జోహోమెల్కి మారుతారా? ఇప్పుడు ఇందులో ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. ఇప్పుడు మీకు బేసిక్ ఛాలెంజ్ ఇది మెసేజింగ్ యాప్. మెసేజింగ్ యాప్లో సమస్య ఏంటంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. ఇప్పుడు నేను అరటాయ్ డౌన్లోడ్ చేసుకుంటాను రవిశంకర్ గారు, మీరు నేను మాట్లాడుకోవాలి రేపటి ప్రోగ్రాం గురించి ఏంటి అని. మాట్లాడుకోవాలంటే మీరు అరటాయ్ డౌన్లోడ్ చేసుకోకపోతే నేను ఏం చేయగలుగుతాను? సో ఇది ఒక వెబ్సైట్ కాదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ మెసేజింగ్ యాప్. వెబ్సైట్ ఏంటంటే ఒకటి కాదు, 4 వెబ్సైట్లున్నా 4 చూసుకోవచ్చు, లేదా ఏదైనా చూసుకోవచ్చు. ఇలా అలా ఉండదు. మెసేజింగ్ యాప్ అనేది 1-to-1 కమ్యూనికేషన్, లేదా గ్రూప్ కమ్యూనికేషన్. అందరూ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పటికీ మనం చూడండి, టెలిగ్రాము, సిగ్నల్ లాంటివి వచ్చాయి. సిగ్నల్ ఈవెన్ వాట్సాప్ కన్నా మోర్ సైబర్ సెక్యూరిటీ ఉన్న, మోర్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్గా భావిస్తారు. టెలిగ్రామ్లోనైతే టోటల్ ఫ్రీడమ్ ఉంటుంది. టెలిగ్రామ్ రష్యన్ ఫౌండరు ఫ్రాన్స్లో అరెస్ట్ కూడా చేశారు, ఎందుకంటే తీవ్రవాదులు కూడా దాన్ని వాడుకుంటున్నారని. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కట్టుబడి ఉంటాను, ఏ డేటా గవర్నమెంట్లకు ఇవ్వను అని భీష్మించి కూర్చుంటే అరెస్ట్ కూడా అయ్యాడు ఆయన. కానీ టెలిగ్రామ్ ఈ మధ్య కొంత పాపులర్ అయిన మాట నిజం. సిగ్నల్ ఇప్పటికీ కూడా పెనెట్రేట్ కాకలేకపోయింది. రెడిట్ ఉంది. రెడిట్ మీకు ప్రపంచంలో చాలా పాపులర్, ఒక వివిధ అంశాలపైన చర్చించేటువంటి ప్లాట్ఫామ్. కానీ ఇండియాలో రెడిట్ యూజర్ చాలా తక్కువ కంపారిటివ్లీ. మీరు ప్రతి ఆర్టికల్కు షేర్లో రెడిట్ అని కూడా ఉంటుంది, కానీ అది జనం మరి వాట్సాప్ వాడినంతగా, ట్విట్టర్ వాడినంతగా, ఫేస్బుక్ వాడినంతగా మీరు రెడిట్ వాడరే. టెలిగ్రామ్ కూడా వాడరు. టెలిగ్రామ్ కొంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు, ఎందుకంటే పేజీలకు నోట్స్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కనుక. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది యూజర్ ఇంటరాక్షన్. సో నిజంగానే ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పాడు కనుక బీజేపీని సమర్థించేవారు, ప్రభుత్వ కేంద్రంలో పనిచేసేవారంతా వెంటనే జోహోమెల్కు మారవచ్చు, అరటాయ్కి మారవచ్చు. బట్ స్టిల్ నిలబడుతుందా? స్టిల్ నిలబడాలంటే భారత ప్రజలు అంగీకరించాలి కదా. సో అందువల్ల ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ లైట్ వాడుతున్నాం. ఎలక్ట్రిక్ లైట్ ఇండియాదని వాడుతున్నామా? మైక్ వాడుతున్నాం, ఇంటర్నెట్ వాడుతున్నాం. ఇంటర్నెట్ ఇండియాదా? దేశీ కదా, మన భారతీయ కాదని వాడకుండా ఉండగలుగుతున్నామా? ల్యాప్టాప్ వాడుతున్నాను నేను, ఇప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. సో ఇది ఇండియాది కాదు ల్యాప్టాప్. సో కానీ మనం మాట్లాడలేదు. అల్టిమేట్గా కన్జ్యూమర్ చాయిసెస్ అనేది
దాని ఆ ప్లాట్ఫామ్ యొక్క రోబస్ట్నెస్ పైన ఆ ప్లాట్ఫామ్ అందించే వాల్యూ అడిషన్ ఏంటి. ఇప్పుడు వాట్సాప్లో లేనిది నాకు అరట్టాయిలో ఉంటే అప్పుడు జనం అరట్టాయికి షిఫ్ట్ అవుతారు. మీకు అమిత్ షా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షిఫ్ట్ కావాలంటే మొదలు క్రిటికల్ మాస్ ఆఫ్ యూజర్స్ రావాలి. అంటే ఒక గణనీయమైన సంఖ్యలో యూజర్స్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. యూజర్స్ ఒక్కసారి ఉండడం కాదు, సస్టైన్డ్గా ఉండాలి. ఇప్పుడు ఆర్కుట్ ఎక్స్పీరియన్స్ అందుకే చెప్పాను, స్టార్టింగ్లో భారీగా యూజర్స్ ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఫేస్బుక్ వచ్చిందో నిలబడలేకపోయింది. అంటే కేవలం ఒక్కసారి యూజర్స్ పొందడమే కాదు, నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి ఆ ప్లాట్ఫామ్. నిరంతరం కొత్త వాళ్ళ గూగుల్ చూడండి మీరు, ఒకప్పుడు మనకు గూగుల్ సెర్చ్లో లింక్స్ మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మీకు ఏఐ సమ్మరీ ఇస్తున్నారు, ఏఐనే సజెస్ట్ చేస్తుంది, క్వశ్చన్లు కూడా సజెస్ట్ చేస్తుంది. మీరు కావాలంటే ఇంకో ఈ ప్రశ్న అడగచ్చని. ఇప్పుడు ఏఐ సమ్మరీ మీరు ఏ వెబ్సైట్లోనే చూడండి, ఇండియా టుడే ఇట్లాంటివి, ముందు ఒక పేర ఏఐ సమ్మరీ ఇస్తుంది. ఇప్పుడు ఏఐ ఆర్టికల్స్ కూడా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ట్రంప్కు నోబెల్ బహుమతి వస్తుందా అని స్టడీ చేయడానికి నేను చూస్తే ఏఐ సమ్మరీ ఇచ్చేసి ఆర్టికల్స్ అన్ని చదివిస్తుంది. అండ్ ఎందుకు గూగుల్కు తప్పలేదు. ఇప్పుడు ఓపెన్ ఏఐ వచ్చాక, చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ తన సెర్చ్ ఇంజన్ డామినేషన్కు ప్రశ్న ఎదురైంది. సెర్చ్ ఇంజన్ ప్రపంచంలో గూగుల్ ఇస్ ద లీడర్. మీకు బింగులు ఇవన్నీ ఉన్నా ఏదన్నా, బట్ నోబడీ కెన్ బీట్ గూగుల్. అందువల్ల గూగుల్ సెర్చ్ ఇంజన్లో కేవలం లింక్స్ ఇచ్చేవాళ్ళు. మీకు ఎప్పుడైతే ఈ చాట్ జీపీటీ వచ్చిందో లింక్స్ మాత్రమే కాదు సమ్మరీ ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఇవాళ ఏఐ మీకు గూగుల్ కూడా జెమినై ద్వారా మీకు సమ్మరీ ఇవ్వడం మొదలు పెడుతున్నది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కాంపిటీషన్. అది మీకు ఆ నిరంతరం కాంపిటీషన్లో అప్డేట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ వచ్చింది. పర్ప్లెక్సిటీ ఏఐ ఏం చేస్తుంది? అది ఏకంగా మీకు సమ్మరీ ఇవ్వడమే కాదు, ఆథెంటిక్ సోర్సెస్ను కూడా చూపెడుతుంది. ఇలా నిరంతరం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈ కాంపిటీషన్లో నిలబడగలగాలి. నిలబడలేకపోతే నీకు అరట్టాయి కాదు, కేంద్ర హోంమంత్రి మద్దతు ఇచ్చాడు, ప్రధానమంత్రి మద్దతు ఇచ్చాడు అనే నిలబడదు కదా. సో గవర్నమెంట్స్ అందుకే బ్రాండ్ అంబాసిడర్స్గా ఎప్పుడు ఉండకూడదు. ఏ స్వదేశీ పుష్ ఇవ్వాలి, తప్పేమీ లేదు. దానికి అమిత్ షా జోహో మిల్క్ మారడము, నరేంద్ర మోడీ నేను ఇది వాడుతున్నాను మీరు వాడండి అని చెప్పడం కాదు. అవి అమితాబ్ బచ్చన్లు, మహేష్ బాబులు, చిరంజీవులు, దీపికా పదుకొనేలు ప్రమోషనల్ ఆర్ట్స్ ఇచ్చినట్టు కాదు కదా. పొలిటికల్ లీడర్స్ చేయాల్సిన పని ఏంటంటే, ఎస్ యూ ప్రొవైడ్ దెమ్ విత్ మీరు ఒక ట్రాన్స్పరెంట్గా ఎలాంటి ఇంపార్షియాలిటీ లేకుండా ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయండి. ఎస్ మేము ప్రామిసింగ్ స్టార్టప్స్, ఇండియన్ సోషల్ మీడియాలో మేము స్టార్టప్స్గా ముందుకు వస్తాము. క్రియేట్ చేయడానికి ఒక వాట్సాప్ ఎందుకు, నేను ఒక గూగుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ క్రియేట్ చేసింది ఇండియన్ ఆరిజిన్ అతను. మన గూగుల్కి నడిపిస్తున్న CEO ఇండియన్. ఎస్ టు మీరు ఇమాజినేటివ్గా మన ఇండియన్ యూత్ను తయారు చేయండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అప్పీల్ చేశారు, స్కీమ్ ప్రకటించండి. మీరు ఎవరైనా ప్రామిసింగ్ స్టార్టప్స్ ఉంటే మీ ప్రపోజల్ ఇవ్వండి. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 కోట్ల ఫండింగ్ ఇస్తుంది, 10 కోట్ల ఫండింగ్ ఇస్తుంది, లేదా మెంటరింగ్ ఇస్తుంది. మీరు ఒక ఐడియాతో వస్తే మెంటరింగ్ ఇస్తుంది. ఇలాంటి స్కీమ్స్ ప్రమోట్ చేయండి. అది తప్ప మేమే బ్రాండ్ అంబాసిడర్గా మారుతామంటే అది కూడా ట్రాన్స్పరెంట్గా అందరికి ఉండాలి. 100 మంది ముందుకు వచ్చారనుకో, 100 మంది సపోర్ట్ చేయండి. ఆ 100 మందిలో ఒక్కరు వెళ్తారు. ఇప్పుడు గూగుల్ ఇవన్నీ ఆకాశం నుంచి దిగిపడలేదు, అనేక రకాల ప్రయోగాల నుంచి పుట్టాయి. ఇవి ఒక నార్మల్ గ్యారేజ్లకి కూడా పుట్టాయి. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క రోజులో ఇవి ఎవాల్వ్ కావు. అందువల్ల ద వెరీ మెథడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ ప్రొడక్ట్ అనేది అది ఫీజిబుల్ కాదు, అది అడ్వైజబుల్ కాదు డెమోక్రసీ. అందుకే ఇది పొలిటికల్ కాంట్రవర్సీగా మారింది. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది సార్. బీసీ రిజర్వేషన్ల జీవో అలాగే ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు, 3 రాజకీయ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. తప్పు మీదంటే మీది అని చెప్పేసి. సో కాంగ్రెస్కు బీసీలంటే ఓట్లు మాత్రమే అని చెప్పి బండి సంజయ్ కామెంట్ చేస్తే, రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం, రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవో 9 పై హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పి కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు సార్. రేవంత్ పగ బీసీలకు దగ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ మోసం తేట తెల్లమైంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ప్రభుత్వం
ఏం చెప్తోంది అంటే గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది, వారి నోటికాడి ముద్దను అడ్డుకుంటూ ఉన్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలు, బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా కమల దళం అడ్డుకుంటోంది అని చెప్పి బట్టి విక్రమార్క కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు సార్. సో ఈ స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడడం, బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం ఎవరిది సార్ తప్పు? అందరూ శాఖాహారులే, కానీ చేపలు పుట్ట మాయమైంది, ఏం చేద్దాం? సమస్య పడది. సో తలా పాపం తిలా పిడికెడు అంటారు చూడండి. తెలుగు సామెతల గొప్పతనం ఏంటంటే అద్భుతంగా ఒక విషయం ఫిట్ అవుతుంది. మీకు అందరూ శాఖాహారులే కానీ చేపల పుట్ట మాయమైంది, అసలు విషయం అది. రాజకీయ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాయి, కానీ మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఈవెన్ చట్టమైంది కానీ అమలు కాలేదు. బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు అనుకూలమే. ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించింది చెప్పండి? ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఏదైనా పార్టీ వ్యతిరేకించిందా? ఇది సుప్రీంకోర్టులో నిలబడదు, జ్యుడిషియల్ రివ్యూకు న్యాయ సమీక్షకని ఏదైనా పార్టీ వ్యతిరేకించిందా? ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కదా పోటీ పడి. ఎందుకు మద్దతు ఇచ్చామని మీకు తెలుసు కదా కోర్టులో నిలబడదని. ఎందుకు? మేం బీసీలకు వ్యతిరేకం కాదు, మేమే బీసీలు ఉద్ధరిస్తాం అనేటువంటి ప్రక్రియలో భాగంగా చేస్తున్న పని కదా ఇవన్నీ. సో అందువల్ల ఇందులో పోటీ ఏంటి అందరికీ తెలుసు ఏం జరగబోతోంది అని. ఇప్పుడు ఎంపరర్స్ న్యూ క్లాస్ లాగా అంటారు, కానీ అందరికీ తెలుసు. సో ఏంటి విషయము స్పష్టంగా తెలుసు, రాజ్యాంగ రీత్యా 50% లిమిట్ ఉంది అని. కానీ లాయర్లు తమ క్లయింట్లకు అనుకూలంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి వాదించింది రాజ్యాంగంలో ఎక్కడుంది 50% రిజర్వేషన్, 50% దాటకూడదు అని. నేను టీవీ ఛానల్లో కూడా చూశాను డిబేట్లలో. కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి ఇదే ప్రశ్న వేస్తున్నారు. రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే రాజ్యాంగంలో లేకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో భాగం కదా. అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఇట్స్ ఓన్లీ ఎ టెక్స్ట్. ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవటానికి కాన్స్టిట్యూషన్ టెక్స్ట్ చదవాలి. వాటిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టులు, వీటి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు, వాటి ఇంటర్ప్రిటేషన్ కూడా చదవాలి. దాంటే కేస్ లా అంటారు, జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. సో రాజ్యాంగంలో ఉందా అంటే రాజ్యాంగంలో చాలా ఉండవు. మనది ఇంకా కనీసం రిటర్న్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. చాలా రాజ్యాంగాలు అయితే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండదు, ఇది అజ్యూమ్డే. అందువల్ల రాజ్యాంగంలో ఉందా? మరి ఆర్టికల్ 356 పైన ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు వచ్చేంత దాకా దాన్ని మిస్యూజ్ అయింది కదా. ఇలా రాజ్యాంగంలో టెక్స్ట్లో ఏముంది అన్నదే కాదు, దానిపైన సుప్రీంకోర్టు హైకోర్టు ఏం భాష్యం చెప్పింది అన్నది ఈ పాయింట్. ఇప్పుడు రాజ్యాంగం మీద లివింగ్ డాక్యుమెంట్ అంటాడు అంబేద్కర్. ఇది ఒక సజీవమైంది, ఇలా ఎప్పటికప్పుడు దాన్ని అన్వయించుకోవడము, అర్థం చేసుకోవడం మారాలి. ఒకప్పుడు రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ కాదు, కానీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రైట్ టు ప్రైవసీ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని. సో మన రైట్ టు ప్రైవసీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదని అనగలమా? సో రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్. ఎందుకు? బికాస్ ద సుప్రీం కోర్ట్ హస్ ఇంటర్ప్రిటెడ్ ఇట్. రైట్ టు లైఫ్లో భాగమే రైట్ టు ప్రైవసీని. ఒకప్పుడు మీరు ఇంటర్నెట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది సుప్రీంకోర్టు, మీరు కేరళ హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని రాజ్యాంగంలో ఎక్కడుంది నాకు చెప్పండి? ఇంటర్నెట్ 1996లో ఇండియాలో ఇంటర్నెట్ వచ్చింది. రాజ్యాంగం ఆమోదించింది 1950లా. రాజ్యాంగం ఆమోదించిన 46 ఏళ్లకు, నా గుర్తు 1996లో వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు ఎనాలిసిస్ ఒక మ్యాగజైన్ నడిపేవాడిని. 96 సెప్టెంబర్లో మేము ఫస్ట్ ఇష్యూ లాంచ్ చేశాం. దాంట్లో సెంటర్స్ పెడేశాం, కంప్యూటర్ ఆధారిత సమాచార రహదారి ఇంటర్నెట్ అనే హెడ్లైన్తో. నాకు ఇప్పటికి గుర్తుంది, 29 ఇయర్స్ క్రితం. సో ఇప్పటికీ కూడా తెలుగు నాట చాలామంది ఉన్నారు ఎనాలిసిస్ మేము చదివాం సార్ అప్పుడు అని. సో వీవర్ ద ఫస్ట్. ఈవెన్ అప్పటికి ప్రముఖ దినపత్రికలో కూడా ఇంటర్నెట్ పైన వ్యాసాలు రాలే. ఆ టైంలో మొదటి ఇష్యూలోనే 96 సెప్టెంబర్లో అప్పుడే లాంచ్ అయింది ఇంటర్నెట్. అప్పుడు నేను పబ్లిష్ చేశాను, అందుకే అంత కరెక్ట్గా నాకు డేట్తో సహా గుర్తు, మంత్స్తో సహా. సో అందువల్ల మీరు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని రాజ్యాంగంలో ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ ఉందా రాజ్యాంగంలో? మరి ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్గా గుర్తిస్తున్నాం కదా. ఎందుకు? సుప్రీంకోర్టు ఇది రైట్ టు ఎడ్యుకేషన్లో భాగం, రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పింది. సో అందువల్ల మీరు రాజ్యాంగంలో ఎక్కడుంది? 50% లేదు రాజ్యాంగంలో, స్పెసిఫిక్గా లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా, ఇందిరా సాహ్ని తీర్పుతో
ఎందుకుంది? దానికి సుప్రీంకోర్టు చాలా ఇన్డెప్త్ రీజనింగ్ కూడా ఇచ్చింది. ఏమిచ్చింది రీజనింగ్? రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్ భారత రాజ్యాంగం ప్రకారం. అఫర్మేటివ్ యాక్షన్ ఇది అన్ ఎక్సెప్షన్. అఫర్మేటివ్ యాక్షన్ అంటే రాజ్యం దృష్టిలో ఏ వర్గమైనా వెనుకబడినదిగా భావిస్తే ఆ వర్గం కొరకు రాజ్యము చర్యలు తీసుకోవచ్చు. వర్గము బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్లో బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా. అందుకే మీరు ఎస్సీ మండల్ కమిషన్ తర్వాత బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఓబీసీస్ అన్నారు, మీరు గమనించండి. అంతకుముందు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అదర్ ఏంటి మరి? బ్యాక్వర్డ్ క్లాస్ మనకు తెలిసిన వరకు బ్యాక్వర్డ్ క్లాసులు ఉంటారు. అదర్ ఎవరు? ఎందుకు వచ్చింది? ఇతర వెనుకబడిన వర్గాలు అని. అంటే అక్కడ ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు కూడా వెనుకబడిన వర్గాలే, ఓబీసీ అంటే ఇతర వెనుకబడిన వర్గాలు అని. సో కాన్స్టిట్యూషన్గా చెప్పింది ఏంటి సుప్రీంకోర్టు? రిజర్వేషన్లు అనేది నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్. మీరు ఇందిరాసారి జడ్జ్మెంట్ చదవండి. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు. దే ఆర్ ఓన్లీ అడిక్వేట్, అంటే చాలినంత ప్రాతినిధ్యం ఉండాలి. అందుకే మండల్ కమిషన్ నివేదికలో 52% చెప్పిన రిజర్వేషన్లు సగమే ఇచ్చారు కదా. సో ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. రెండవది, మీకు రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైటు. ఈ అఫర్మేటివ్ యాక్షన్ అంటే వెనుకబడిన వర్గాలకు సాధికారకత కొరకు చర్యలు తీసుకోవడం అనేది ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి అబౌవ్ ద రూల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ద రూల్ కన్నా ఎక్సెప్షన్ ఎక్కువ ఉండకూడదు. మినహాయింపు వేరు, రూల్ వేరు. ఇప్పుడు వీక్లో 7 days, 6 days వర్క్ చేస్తా, ఒకరోజు సెలవు. ఐటీ వాళ్ళకు 5 days వర్క్ చేస్తా, 2 రోజులు సెలవు. కానీ ఒక్కరోజు వర్క్ చేస్తాను 6 రోజులు సెలవు, 2 రోజులు వర్క్ చేస్తాను 5 రోజులు సెలవు అంటే అనరాదు కదా. అందువల్ల ఎక్సెప్షన్ కెనాట్ బి అబౌవ్ ద రూల్ అని చెప్పింది. రెండవది ఏం చెప్పింది? రాజ్యాంగంలో 3 నిబంధనలు ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, అఫర్మేటివ్ యాక్షన్ సానుకూల వివక్ష వెనుకబడిన వర్గాలకు, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఉంది. ఈ కంపెనీ ఇందిరా సాహ్ని తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, టు బ్యాలెన్స్ బిట్వీన్ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అంటే పోటీ పడుతున్న భిన్నమైన రాజ్యాంగ అధికారుల మధ్య ఒక సమన్వయాన్ని సాధించటానికి రిజర్వేషన్లు 50% దాటకూడదు అని చెప్పింది. కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అది. అందువల్ల అది బేసిక్ స్ట్రక్చర్లో భాగం ఉంది. అది సుప్రీంకోర్టు మళ్ళీ వేరే భాషను చెప్పేదాకా ఇదే ఫైనల్. రాజకీయంగా ఎవరేమన్నా ఇదే ఫైనల్. అందుకే మీకు అనేక వర్గాల జాట్ రిజర్వేషన్లు ఇలాంటి రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. మీకు 50% ముస్లిం రిజర్వేషన్లు వచ్చినప్పుడు 50% దాంతో కొట్టేసింది. సో అందువల్ల మీకు తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్లో ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని మేము 50% మించకుండా రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. నాకు గుర్తున్నంత వరకు సెక్షన్ 285A అనుకుంటాను. ఇప్పుడు దాన్ని సవరించకుండానే మీరు జీవో ఇచ్చారు కనుక కొట్టివేయాలనేది పిటిషనర్ల వాదన కోర్టులో. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ. మీకు ఇది రాజకీయ రిజర్వేషన్లకు 50% వర్తించదు. అసలు రాజకీయ రిజర్వేషన్ల విద్యా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని కాదు, బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ నేను ఇంతకుముందు చెప్పింది. ఆ బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అప్లైస్ టు ఎవ్రీ వన్ కదా. సో అందువల్ల రిజర్వేషన్ల పైన ఇప్పటి వరకు ఉన్న రాజ్యాంగ అభిప్రాయం, రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం లేదు, కోర్టులు ఇచ్చిన భాష. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలుసు. అయినా ప్రభుత్వం ఏం చేసింది? మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం అనేది ఒక పొలిటికల్ నరేటివ్ కోసం కాంగ్రెస్ పార్టీ బిల్లు చేసింది, గవర్నర్కి పంపింది, తర్వాత ఆ జీవో తీసింది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కావు. మరి ఈసారి ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కూడా కండిషన్ పెడతారు. ఒకవేళ ఫైనల్ కోర్టు తీర్పుకు లోబడే ఈ ఎన్నికలు ఫలితాలు ఉండాలి అని చెప్తాయి. మరి కారణాలు ఏదైనా కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక కూడా పక్క పెట్టింది, స్టే ఇచ్చింది. సో అందువల్ల అదొక్క పాయింట్, లీగల్ పాయింట్ ఉంది. అంటే నోటిఫికేషన్ అయ్యాక, నోటిఫికేషను ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోకూడదు కదా అని. బట్ అదర్వైజ్ ఇట్ డజంట్ స్టాండ్ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ, ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఇక తమిళనాడులో 69% ఉంది కదా అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు.
9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టాన్ని కోర్టులు సమీక్షించవు. అది ఆ సమయంలో ఉన్న పొజిషన్. కానీ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఈవెన్ 9th షెడ్యూల్లో చేర్చిన అది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు సమీక్షిస్తాయని. అందువల్ల తమిళనాడు రిజర్వేషన్ ఫామ్లో కూడా కోర్టులో ఉన్నట్లు లెక్క. సో ఇప్పుడు కొత్తగా మరి ఏ చట్టాన్ని 9th షెడ్యూల్లో పార్లమెంటు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి చేర్చాలి, దానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాజ్యాంగంలో అమెండ్ చేసి చేర్చినా మరి రేపు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ అందరికీ తెలుసు. అయినని అందుకే అందరూ శాఖాహారులే, కానీ చేపల బుట్ట మాయమైందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దానికి కారణం ఇదే. కాంగ్రెస్ పార్టీకి తెలియదా? తెలుసు. అయినా వాళ్ళు ఈ బిల్లులు తెచ్చారు, జీవోలు తెచ్చారు. బీఆర్ఎస్కి బీజేపీకి తెలియదా? తెలుసు. అయినా వాళ్ళు సమర్థించారు. సో మరి ఇప్పుడు వీళ్ళు తెచ్చారు, వాళ్ళు సమర్థించారు. ఇప్పుడు బీసీలకు ఎవరు న్యాయం చేసినట్లు, ఎవరు మోసం చేసినట్లు? సో అన్ని పార్టీలు మయసభలో ఆడుకుంటున్నాయి కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ మొదలైంది. బీసీలో గణనీయమైన సెక్షన్ తెలంగాణలో. ఇప్పుడు బీజేపీ ఉంది, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని మొదలుపెట్టారు. మీరు ఉత్తరప్రదేశ్లో లాంటి అతిపెద్ద రాష్ట్రంలో బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయరు? ఎందుకు తెలంగాణలోనే బీసీ ముఖ్యమంత్రి? ఒకవేళ బీజేపీ విధానం అయితే దేశమంతా ఒకటే విధానం ఉండాలి కదా, జాతీయ పార్టీ కదా. ఈవెన్ బీసీనే ప్రధానమంత్రి చేస్తామని కూడా బీజేపీ ఏం ప్రామిస్ చేయలే. నరేంద్ర మోడీ వాజ్ ఇన్సిడెంటల్లీ బీసీ ప్రధానమంత్రి అయ్యాడు. మీరు ఎక్కడ చెప్పారు చెప్పండి? ఉత్తరప్రదేశ్లో ఎందుకు యోగి ఆదిత్యనాథ్ మరి ఠాకూర్ కదా, ఆయన మార్చి అక్కడ బీసీ చేయొచ్చు కదా. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు కదా. మీకు అత్యంత శక్తి ఉన్న మహారాష్ట్రలో ఎందుకు చేయరు బీసీని ముఖ్యమంత్రి? మీరు మిగతా బలమున్న రాష్ట్రాలు ఎందుకు చేయరు? ఎందుకు ఢిల్లీలో అవకాశం వచ్చింది? రేఖా గుప్తాను ఎందుకు చేశారు? మీరు రేఖా గుప్తాను ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకు అక్కడ బీసీని ఎందుకు చేయలేదు, గుప్తాను ఎందుకు చేశారు? సో అంటే దీనికి రీజన్ ఉండాలి కదా. మీకు తెలంగాణలో మాత్రమే బీసీ ముఖ్యమంత్రులు, మిగతా రాష్ట్రాలు అవసరం లేదా? మిగతా రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగద్దా? ఉత్తరప్రదేశ్లో బీసీలు లేరు, అందరికన్నా ఎక్కువ బీసీలు ఉన్నారు కదా. ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ బీసీస్ కదా. మీకు బీసీలు మా ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాలు అసలు మండల్ కార్యక్షేత్రాలు కదా. మండల ఉద్యమం జరిగిందంతా అక్కడే కదా. మన మండల పాలిటిక్స్కు కేంద్రాలు కదా. అంటే రీజన్ ఉండాలి కదా. పోనీ మీరు ప్రామిస్ చేశారు, చేసిన తర్వాత అధికారం రాలే, ఏం చేశారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుని బీసీ చేశారా? రామచంద్రరావుకి ఇచ్చారు. పోనీ శాసనసభలో పార్టీ నాయకుడు ఎవరికి ఇచ్చారు? బీసీకి ఇచ్చారా? మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. పోనీ రాజ్యసభ శాసన మండలిలో బీసీని చేశారా? మీరు ఎక్కడ చేశారు చెప్పండి? మరి బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు శాసనసభా పక్ష నేతగా బీసీని ఎందుకు చేయరు? పాయల్ శంకర్ని ఎందుకు చేయరు? మళ్ళీ మహేశ్వరుడిని ఎందుకు చేశారు? పాయల్ శంకర్ చేయొచ్చు కదా. నాకేమి మహేశ్వరుడి మీద వ్యతిరేకత లేదు, నేను పుట్టిన జిల్లా నుంచి వచ్చిన అతను. సమస్యది కాదు. ఎందుకు మరి? ఇది లాజిక్ ఇట్ కదా. మీకు బండి సంజయ్ బీసీ నాయకుడే కదా. ఆయన మార్చి కిషన్ రెడ్డిని ఎందుకు చేశారు? మీరు కిషన్ రెడ్డిని చేసి బీసీని ముఖ్యమంత్రి చేస్తాను ప్రామిస్ చేశారు. అంటే మరి రాజకీయంగా ఎక్కడ ఉన్నట్టు చిత్తశుద్ధి? సో అందువల్ల ఇక్కడ నేను చెప్పేది రాజకీయ పార్టీలకు అన్నీ తెలుసు. మీరు ఇప్పుడు నిజంగానే బీసీలకు 50% పరిమితి సమస్యగా ఉంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ కావాలనే మోసం చేయాలని చేసింది. సింపుల్గా దాన్ని మీరు సరి చేయండి కదా. మీరు ఇప్పుడు కోర్టు కొట్టేసింది, కోర్టు స్టే ఇచ్చింది కనుక బీజేపీకి ఒక అద్భుతమైన అవకాశం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా తెలిసి తెచ్చింది, అయినా మేము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం, మా ప్రధానమంత్రి బీసీ, అందువల్ల పార్లమెంట్లో చట్టం చేసి ఈ తెలంగాణ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చండి. సుప్రీంకోర్టు ఎప్పుడన్నా సమీక్షించినప్పుడు సమీక్షిస్తే కాదు, ఇప్పుడైతే వెంటనే అయితే ప్రమాదం లేదు కదా. ఎందుకు చేయరు? అదంతా ఎందుకు? తెలంగాణ శాసనసభ చేసిన బిల్లును గవర్నర్ ఎవరు? త్రిపుర బీజేపీ నాయకుడు కాదా? మరి ఎందుకు గవర్నర్ ఆమోదం పొందలేదు చెప్పండి? ఇప్పటికీ బీజేపీ గవర్నర్లను ఉపయోగించుకొని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు సృష్టించింది కదా. మరి ఇక్కడ కూడా చేయండి, ఏం అభ్యంతరం ఉంటుంది? మీరు ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ఆమోదం తెలపండి, అయ్యేదవుతుంది. తర్వాత కోర్టు కొట్టేస్తుంది. మరి బీజేపీ ఎందుకు చేస్తలేదు? అందువల్ల మరి బీజేపీ చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ చేత బిల్లుకు ఆమోదం తెలపండి, లేదా ప్రైమ్ మినిస్టర్ చేత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయండి. 50% లిమిట్ ఉండాల్సిన అవసరం లేదని. లేదంటే పార్లమెంట్లో తెలంగాణ చట్టాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా బీజేపీకి. చేయలేదు. పోనీ బీఆర్ఎస్, పోనీ కాంగ్రెస్ చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలో చేశారా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా బెటర్ వేలో
మోర్ దెన్ 42% ఇచ్చి మేము చూడు ఇంకో బీసీలకు ఇలా న్యాయం చేశాం, కాంగ్రెస్ ఎందుకు చేయలేదని అడగచ్చు. వాళ్ళు ఏం చేశారు, ఈ తీర్పులు ఉన్నాయి కనుక, ఈ పరిమితులు ఉన్నాయి కనుక మేము ఆ రిజర్వేషన్లు 50% లోపే ఉంటాయని ఉంచారు కదా. సో అందువల్ల ఇందులో అందరికీ అన్నీ తెలుసు. కానీ బీసీలకు మేమే న్యాయం చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చెప్పుకోవటానికి ఆడుతున్నారట. ఎస్, రాజ్యాంగంలో ఒక అవకాశం ఉంది. ఏంటది, బీసీ ఒక స్పెషల్ కేసు కనుక మేడౌట్ చేస్తే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు 42%, అంటే మోర్ దెన్ 50% దాటిలో ఇవ్వచ్చు. అది ఇందిరా సహాని తీర్పులోనే సుప్రీంకోర్టు చెప్పింది. స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. స్పెషల్ కేస్ అంటే ఏంటి, మీరు రాష్ట్రం అంతటా బీసీలు ఎక్కువ ఉన్నారంటే, బీసీలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారా, తమిళనాడులో కూడా బీసీలు చాలా ఎక్కువ మంది. అందువల్ల మీరు స్పెషల్ కేస్ మేడౌట్ చేయాలి. అందుకే నేను గతంలో ఒక ప్రతిపాదన కూడా చేశాను, మీరు రాష్ట్రం మొత్తం మీద 42% అంటే కోర్టులు ఒప్పుకోవు, మీరు ఈచ్ విలేజ్ తీసుకోండి, ఈచ్ ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఈచ్ జడ్పీటీసీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, 60%, 70% ఒక లిమిట్ పెట్టుకొని అక్కడ బీసీలు అంతమంది ఉంటే వాటన్నిటినీ రిజర్వ్ చేస్తూ వెళ్ళండి. ఇంకో చూడండి, మేము వర్టికల్ రిజర్వేషన్ ఇవ్వలే, రాష్ట్రం అంతటికీ కలిపి గంపగుత్తగా 42% ఇచ్చి 50% దాటలేదు. ఇంకా మేము ఒక యూనిట్గా తీసుకొని, లేదా జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని, ఏ జిల్లాలోనైతే జనాభా ఎక్కువ ఉందో ఆ జిల్లాలో 42% ఇవ్వండి, మిగతా జిల్లాలో తక్కువ ఇవ్వండి. అలా లేదు, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని మేము చేసినాం అని చెప్పండి, ఒక రెవెన్యూ డివిజన్ యూనిట్గా తీసుకొని చేస్తామని చెప్పండి. ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అలా చేస్తుంటే కనీసం నిలబడేదేమో. కానీ ఫండమెంటల్గా అందరికీ తెలుసు ఇది కోర్టులో నిలబడంత సులభం కాదు అని. అందువల్ల మీకు అభిషేక్ సింగ్ మానవి స్పెషల్ కేసు అని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకే మీరు గమనించండి, ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతుందా లేదా ఇప్పుడు క్వశ్చనబులే. ఆల్రెడీ ఎన్నికల్ని జీవోని రద్దు చేశారు, ఎన్నికల షెడ్యూల్ కూడా రద్దు అయిపోయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి నోస్ బట్ ఎవ్రీబడి ప్రిటెండ్స్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అని అంటే, అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ, మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. సార్, అమరావతికి మెడికల్ కాలేజెస్ కి లింక్ పెట్టడం ఏంటి సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డికి అమరావతిపై అక్కస్ పోలేదనుకోవాలా? పోలేదని స్పష్టమవుతుంది కదా. ఇప్పటికీ కూడా అమరావతి పైన వైసీపీ తన వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పొరపాట్లు ఇవే. ఇప్పుడు కొన్ని ఏ తప్పులు చేయకుండా ఎన్నికల్లో ఓడిపోరు. అది చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినా, 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా. సో ఎప్పుడైనా ఒక పార్టీ ఓడిపోయిందంటే ఏదో కొన్ని తప్పులు జరిగితేనే ఓడిపోతారు. ఆ తప్పులు ఏంటి అని గుర్తించి వాటిని సవరించుకొని, సమీక్షించుకొని, మార్పులు చేసుకుంటే మళ్ళీ గెలుస్తారు. కానీ మేం తప్పు చేయలేదు, ప్రజలే తప్పులు చేశారు అనే మైండ్ సెట్తో నాయకులు ఉంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి వాదన అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన తప్పుల వల్లనే ఓడిపోయాను అనే భావనలో లేరు.
ప్రజలు తప్పు చేశారు నన్ను గెలిపించకుండా, కాదంటే మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు ప్రచారానికి వాళ్ళ భాషలో చెప్పాలంటే నా భాష కాదు, మోసపోయి ప్రజలు ఓటు వేశారని. సో దీన్ని రియలైజ్ చేయనంత కాలం మీకు ఆ పార్టీ మళ్ళీ పుంజుకోవడం కష్టం. జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు ఏంటి? అనేక పొరపాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనది అమరావతి. అలాగే మీకు సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే సరిపోతుంది, డెవలప్మెంటు, అభివృద్ధి, ఉపాధి పైన అవసరమైన కేంద్రీకరణ లేకపోవడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. మెడికల్ కాలేజీలో అభివృద్ధి కాదా, నాడు నేడు అభివృద్ధి కాదా, మీకు ఇవి పోర్ట్ కట్టడం అభివృద్ధి కాదా అని వాదించవచ్చు. కొన్ని చోట్ల రోడ్లు కూడా ఎలక్షన్ టైం వరకు వేసినమాట. కానీ ఏదైనా ప్రజలు అనుకున్నది ఏంటి అంటే వెల్ఫేర్ పైన విపరీతమైన ఫోకస్ ఉండి ఒక నరేటివ్ బిల్డ్ అయింది ఏంటంటే డెవలప్మెంట్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అని. సో ఈ భావనత ప్రజల్లో వెళ్ళింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఇప్పుడు చెప్తున్నాడు ఇవన్నీ అభివృద్ధి కాదా అని. అప్పుడు ఏం చెప్పాడు? రోజు బటన్ నొక్కే కార్యక్రమం, నేను బటన్ నొక్కాను, నాకు ఓటేయండి, 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కానని. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, బటన్ నొక్కడానికి బ్యాంక్ క్యాషియర్ సరిపోతాడని. ఎందుకంటే బటన్ నొక్కితే ప్రజలు ఓటేస్తే అసలు భారతదేశంలో అధికార పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి. ఎందుకంటే బటన్ నొక్కే అవకాశం అధికార పార్టీలకు ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉండవు కనుక. కానీ ప్రజలు ఓవరాల్గా అనేక అంశాలు చూస్తారని. సో గవర్నెన్స్, డెవలప్మెంటు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు పైన ద్వేషం వల్ల తీసుకునే నిర్ణయాలు, చివరికి ఆయనను అరెస్ట్ చేయడంతో సహా ఈ వ్యక్తిగత దేశంతో, వ్యక్తిగత రాగద్వేషాలతో పరిపాలన సాగించడం వల్ల జగన్ ఓడిపోయాడు. ఇవాళ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీకి పోకపోవడానికి కూడా ఈ వ్యక్తిగతమైన రాగద్వేషాలే. చంద్రబాబు నాయుడు ముందట తాను 11 మంది సభ్యుల నాయకుడిగా ఉండదలుచుకోలేదు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అమరావతి విషయంలో నిర్ద్వందంగా నా వైఖరి తప్పు, నేను అనుకున్నాను 3 రాజధానులు చేసి వికేంద్రీకరించాలని, అమరావతిని కూడా నేను అందులో కలిపాను శాసన రాజధానిగా. కానీ ప్రజల తీర్పు వేరే ఉంది. ప్రజల తీర్పును ప్రజాస్వామిక స్ఫూర్తితో గౌరవిస్తాను. అమరావతియే రాజధాని, నేను అధికారంలోకి వచ్చినా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తాను ఉన్న వనరుల ఆధారంగా అని కనుక ఒక ప్రకటన చేస్తే అమరావతి వివాదం ముగుస్తుందిగా. మీరు చూడండి, వ్యవసాయ చట్టాలపైన దేశవ్యాప్తంగా రైతులు పోరాడారు, ఢిల్లీని ముట్టడించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడింది, బీజేపీ డిఫెన్స్లో పడింది. వన్ ఫైన్ మార్నింగ్ నరేంద్ర మోడీ వచ్చి నేను ఈ చట్టాలు ఉపసంహరించుకుంటున్నాను, రైతులకు క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ప్రతిపక్షాలు చాలా నానాయాయి చేసినా ప్రజలు అప్రిషియేట్ చేశారు కదా, మోడీని మళ్ళీ గెలిపించారు కదా. అందువల్ల ఎప్పుడు కూడా పాలకుడు అన్నీ తానే తెలిసి అన్నీ తానే సరైన పని చేస్తా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రజాస్వామిక స్ఫూర్తి, నేను ఇలా అనుకున్నాను కానీ అలా కాలేదు, ఐ అప్రిషియేట్, యాక్సెప్ట్ అని చెప్పచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకమని ఎక్కడ చెప్పలే. 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో వైసీపీ ఎక్కడ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలే కదా. ఆ మాట కలిస్తే చూడు మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదని ఆరోపించారు కదా. మీరు అమరావతి అనుకూలంగా ఉండి ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చాక వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఏది మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏది ఇప్పుడు అనుకూల వైఖరి తీసుకోండి. ఒకసారి మారినప్పుడు రెండోసారి మారటానికి ఇబ్బంది ఏంటి? అందువల్ల దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు డ్రీమ్ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు పైన కోపంతో, ద్వేషంతో అమరావతి పైన ద్వేషం పెంచుకున్నారు. ఎక్కడ దాకా పోయారు? అమరావతి కమ్మల రాజధాని. ఎస్, కమ్మాస్ ఉండొచ్చు, కమ్మాస్ చాలా చోట్ల ఉంది, ఇక్కడ ఆఫ్రికాలో కూడా ఉన్నారు కమ్మాస్ అని చెప్పి ఆఫ్రికాను కమ్మల ఆఫ్రికా అనగలమా? అమెరికాలో ఉన్నారు కమ్మాస్ లేని వాళ్ళు ఎక్కడ ప్రపంచం అంతా ఉన్నారు కదా. ఆ 29 గ్రామాలంతా ఎవరు లేనట్టు నిజంగానే అందరూ కమ్మాస్ ఉంటే 2019లో అమరావతి ప్రాంతంలో వైసీపీ ఎందుకు గెలుస్తుంది? మంగళగిరిలో వైసీపీ గెలిచింది, తాటికొండలో వైసీపీ గెలిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు ఆ రాజధాని ప్రాంతంలో కమ్మలే ఉండి కమ్మలే బెనిఫిట్ అవుతే మరి కమ్మ ప్రాధాన్యత కలిగిన సీట్లలో వైసీపీ ఎట్లా గెలిచింది? గెలిచిన అతను కూడా రామకృష్ణారెడ్డి కదా, నారా లోకేష్ ఓడిపోయాడు కదా, చంద్రబాబు నాయుడు కొడుకే ఓడిపోయాడు కదా.
అందువల్ల ఇది రియాలిటీ కాదని జగన్ కూడా తెలుసు. కేవలం అమరావతిని వ్యతిరేకించటానికి ఒకదాన్ని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనాలి కనుక అమరావతి పైన భయంకరమైనటువంటి విషయం చిమ్ముతూ వచ్చారు. ఇటీవల కూడా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అదే పాట, అమరావతి మునిగిపోతుంది. అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునగలేదా? మీకు చెన్నై మునగలేదా? హైదరాబాద్లో వరదలు రాలేదా? ఈ మధ్య మూసీ నది వరదలు హైదరాబాద్ మునగలేదా? ముంబై మునగలేదా? వరదల్లో మునగ నగరాలు ఏంటి? కానీ ఇది వరదలలో మునిగిపోతాయి. ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ద్వారా అమరావతి పైన, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. సో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా అని ఒక అంశం. జరిగితే దానికి అమరావతిని అంగీకరించకపోవడం ఏంటి? పోనీ 3 రాజధానులు అవన్నీ చేస్తారా? పోనీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ప్రతిసారి సంక్రాంతికి విశాఖ ఇన్వెస్టర్ల మీటింగ్కి వెళ్ళి నేను కూడా విశాఖకు మారుతున్నాను, ఇలా విశాఖకు మారుతున్నాను ఎన్నిసార్లు ముహూర్తాలు పెట్టారు చెప్పండి. పోనీ విశాఖ మారిండ్రా? లేదు. పోనీ రాయలసీమ న్యాయ రాజధాని అని చెప్పి హైకోర్టు తెచ్చారా? లేదు. సో ఆఖరికి ఆంధ్రప్రదేశ్ను అమరావతి పైన దేశం వల్ల రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు కదా. అందుకే మీరు గమనించండి, జగన్ను వైజాగ్లో క్షమించలేదు, రాయలసీమలో క్షమించలేదు, అమరావతి గడ్డ పైన ఎలాగూ క్షమించరు. ఇంత జరిగాక కూడా స్టిల్ వై ఈజ్ ఈ నాట్ లెర్నింగ్? ఎందుకు నేర్చుకోలేదు మీరు? ఏ సర్వేలైనా చూడండి, అనేక సర్వేలు చూశాను. జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన తీసుకున్న వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ ఓటర్లే కాదు, స్వింగ్ ఓటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును వైసీపీ ఓటర్లే కాదు, స్వింగ్ ఓటర్లు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు కొన్ని అంశాలపైన స్పష్టత ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది, డెఫినెట్గా టీడీపీ ఓటర్లు కూడా ఈ పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవచ్చు, కేశవ్ అంగీకరించకపోవచ్చు, నేను చూశాను ఆర్థిక మంత్రి బయట కూడా. కానీ రియాలిటీ ఏంటి? మీరు వెళ్ళి ఒకసారి ప్రజలను అడగండి. మెడికల్ కాలేజీలు పీపీపీలు ఉండడాన్ని వైసీపీ వాళ్ళే వ్యతిరేకిస్తలేరు, జనరల్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో అందువల్ల వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏంటి అనేది అర్థం చేసుకోకుండా మేము ఇప్పటికీ మా రాజకీయ విధానాలు చేపడతామంటే అది సరైనది కాదు కదా. ఇప్పుడు మీకు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఐటీని ప్రమోట్ చేశాడు. అఫ్కోర్స్ అంతకుముందు జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు మొదలు పెట్టారు. బట్ డెఫినెట్గా హైదరాబాద్ను ఐటీ రాజధానిగా గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడే ముమ్మాటికి. దీంట్లో ఎవరికి అనుమానమే లేదు కదా. సో ఈవెన్ బీఆర్ఎస్ కేటీ రామారావు కూడా దీన్ని అంగీకరించారు కదా. చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే కదా. మరి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుకు ఆగర్భ శత్రువు కదా. హైదరాబాద్ ఐటీ రంగం నాశనం చేశాడా? మీరు ఎక్కడన్నా పోనీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాదు, కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ ఏమైనా హైదరాబాద్ ఐటీ రంగాన్ని నాశనం చేశాడా? ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల ప్రయోజనమయ్యేదాన్ని ఎవరు ఆపకూడదు. ఇప్పుడు ఉచిత విద్యుత్ రాజశేఖర్ మొదలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదా? కేసీఆర్ అమలు చేయలేదా? మీకు ఫీ రీంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ మొదలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు అమలు చేయక తప్పడం లేదు కదా. ఆ మాటకెందుకు జగన్ మొదలు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకు తల్లికి వందనం, అమ్మఒడి, రైతు భరోసా, ఇప్పుడు వాహన మిత్ర, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పథకాలే కదా, వైసీపీ చెప్తోంది కదా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతిని జగన్ ఎందుకు వ్యతిరేకించాలి? దానికి రీజనింగ్ ఉండాలి కదా. అది ఇప్పటికీ కూడా ఇప్పుడు అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్, వైద్య కళాశాలలకు 6,000 కోట్లు ఖర్చు అవుతాయి. 6,000 కోట్ల కొరకు ఎందుకు పీపీపీకి ఇవ్వాలి? రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్లు లేవా? ఇది అడగండి ప్రశ్న. దట్ ఇస్ ద రైట్ క్వశ్చన్. 6,000 ఎందుకంటే మెడికల్ కాలేజీలకు ప్రత్యేకత ఏంటంటే, ఒక మెడికల్ కాలేజ్ వస్తే దాంతోపాటు ఒక అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది కనుక ఉస్మానియా హాస్పిటల్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది కనుక గాంధీ హాస్పిటల్ ఉంది. ఈవెన్ మీరు అపోలో మెడికల్ కాలేజ్ ఉంది కనుక అపోలో హాస్పిటల్ మాత్రమే కాదు, అపోలో మెడికల్ కాలేజ్కి ఉన్న హాస్పిటల్లో రిలేటివ్లీ ప్రైవేట్ హాస్పిటల్ అయినా రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. సో అందువల్ల మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దాంతోపాటు హాస్పిటల్ వస్తుంది. అందువల్ల ప్రజలకు లాభం, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కన్నా ప్రభుత్వంలోనే ఉండడం కరెక్ట్. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్ట్. దానికి ఒక 6,000 కోట్లు ఖర్చు పెట్టలేమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పడం సరైనది కాదు, అందులో అనుమానం లేదు. కానీ దాన్ని మళ్ళీ అమరావతితో లింక్ చేసి దాన్ని 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. 6,000 కోట్లు ఖర్చు పెట్టారు, 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. 6,000 కోట్లు ఖర్చు పెట్టారు, 6,000 కోట్లు ఖర్చు పెట్టారు.
మళ్ళీ ఎక్కడికి ఆవు కథ, నువ్వు ఎక్కడికైనా పో, మళ్ళీ ఆవు దగ్గరికి పోవడం. సో ఆవు కథ చెప్పొద్దు కదా, అమరావతి కథ. ఆవు కథలాగా అమరావతి కథ ఇప్పుడు ఎందుకు? మళ్ళీ ప్రతిదానికి మళ్ళీ అమరావతికి ఎందుకు ఇచ్చావు? అయ్యా అమరావతికి ఇచ్చేదాన్ని దాన్ని సెపరేట్ చేయి, దీనికి దానికి ఏంటి? ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకోవాల్సిన అమరావతిపై అక్కసు, ద్వేషం సెల్ఫ్ గోల్ అది. ఇప్పటికైనా జగన్ షుడ్ రియలైజ్ ఇట్ కదా. ఇవాళ నోబెల్ శాంతి బహుమతి ప్రకటన మరి కాసేపట్లో ఉండబోతోంది. సో ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా, భారత్ పాకిస్తాన్ యుద్ధంతో సహా మరో 7 యుద్ధాలని కూడా ఆపేశాను అని చెప్పి. రీసెంట్ గా గాజా యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్, హమాస్ కూడా అంగీకారం తెలిపిన పరిస్థితి. అంటే గాజాలో కూడా యుద్ధం ఆగిపోయింది, దానికి కారణం నేనే అని చెప్పి ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకీ ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా లేదా? అంటే ఈరోజు మరికొద్ది గంటల్లో ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు నోబెల్ పీస్ ప్రైజెస్కు నామినేషన్స్ రావాలి, అది జనవరి లోపే రావాలి. అంటే ప్రెసిడెంట్గా ట్రంప్ ఎలక్ట్ అయింది నవంబర్లో, ఎలక్ట్ అయిన ఫస్ట్ వీక్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసింది జనవరి 20లో ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే నాటికే నోబెల్ బహుమతికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నోబెల్ కమిటీ చాలా స్ట్రిక్ట్గా రూల్స్కు కట్టుబడి ఉంటుందని పేరు. అందువల్ల ట్రంప్ కోసం సెపరేట్గా మినహాయింపు ఇవ్వటానికి ట్రంప్ ప్రభుత్వ శాఖ కాదది. సో డోజ్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కాదు, ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా జరగటానికి. అది దట్ ఇస్ ఎ సెపరేట్ వ్యవస్థ. సో అందువల్ల నోబెల్ కమిటీకి మొదటి నుంచి కూడా కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. అందువల్ల ట్రంప్ కొరకు లేటెస్ట్గా నిన్నటి వరకు కూడా పరిగణలోకి తీసుకొని నిన్నటి వరకు కూడా జరిగిన కృషిని పరిగణలోకి తీసుకొని ఇవాళ అనౌన్స్ చేయరు కదా. అందువల్ల 2025 నోబెల్ పీస్ ప్రైజ్కు డొనాల్డ్ ట్రంప్ ఐ డోంట్ థింక్ యూ విల్ ఎలిజిబుల్. ఒకవేళ జరిగితే ఇట్స్ ఎ వెరీ బిగ్ మిరాకిలే కాదు, బహుశా ట్రంప్ ప్రభావము ఇన్ఫ్లుయెన్స్తో జరిగినట్టే తప్ప అది నేరుగా దానంతరం అదే నేచురల్గా వచ్చినట్టు కాదు. ఇక రెండవది నోబెల్ పీస్ ప్రైజ్ మనం కనుక చూస్తే ఎపిసోడల్ యాక్టివిటీ వల్ల నోబెల్ ప్రైజ్లు రావు. అంటే నేను పలానా ఇచ్చేసాను. సస్టైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ గ్లోబల్ పీస్కు కంట్రిబ్యూట్ చేసిన వారికి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది. మీరు నోబెల్ పీస్ ప్రైజ్ చరిత్ర కనుక చూస్తే, సో దెర్ ఇస్ అన్ హిస్టరీ బిహైండ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, నోబెల్ బహుమతుల పైన తీవ్రమైన విమర్శలు ఉన్నాయి, అవి ప్రో వెస్టర్న్ బయాస్ ఉంటుంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కూడా నోబెల్ కమిటీకి ఆనలే, వీళ్ళు శాంతి దూతలుగా. మీకు మార్టిన్ లూథర్ కింగ్ నుంచి మొదలుకొని నెల్సన్ మండేలా వరకు గాంధీజీ మహాత్ముని బోధనల చేత ఇన్స్పైర్ అయిపోయి పెద్ద పోరాటాలకు నాయకత్వం వహించారు. కేవలం భారత స్వాతంత్రోద్యమమే కాదు, మీకు నెల్సన్ మండేలా పోరాటానికి, మార్టిన్ లూథర్ కింగ్ పోరాటానికి గాంధీ మహాత్ముని బోధనలో స్ఫూర్తి. కానీ ఆ బయాస్ ఉంది నోబెల్ కమిటీలో, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ బట్ స్టిల్ నోబెల్ శాంతి బహుమతిలో ఒక సస్టైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ పీస్కు కంట్రిబ్యూట్ కావాలి. ఇప్పుడు ట్రంప్ చేసింది సస్టైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ పీస్కి ఎక్కడ కంట్రిబ్యూట్ చేశారు? ఇప్పుడు ఉదాహరణకు థాయిలాండ్, కంబోడియా, అసలు అది వారే కాదు, అది వారి యుద్ధమే కాదు. ఎన్ని రోజులు జరిగింది ఆ యుద్ధము? సో అది కేవలము 2 దేశాల మధ్య మిలిటరీ బార్డర్లో కొన్ని కాల్పులు జరిగాయి. ఇప్పుడు మన భారత్ పాక్ బార్డర్లో రోజు అనేక సార్లు జరుగుతాయి, దాని యుద్ధం అంటామా? సో అనేక సార్లు ఇటు అటు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. సో అందువల్ల థాయిలాండ్, కంబోడియాల మధ్య జరిగింది యుద్ధం కాదు. మీకు ఆర్మేనియా, అజర్బైజాన్ల ఇష్యూ కూడా వేరు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న అంశాలు. ఇవన్నీ ప్రపంచ శాంతికి, ఇప్పుడు ఆర్మేనియా, అజర్బైజాన్ కొట్టుకుంటే ప్రపంచ శాంతి తలకిందులైందా? నగోర్నో కరాబాఖ్ అనే యొక్క ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ కొరకు ఆ 2 దేశాలు కొట్టుకున్న మాట నిజం. ఆర్మేనియా, అజర్బైజాన్లో నగోర్నో కరాబాఖ్ కొరకు కొట్లాడితే ప్రపంచ శాంతి తలకిందులైపోయిందా? సో ప్రపంచ యుద్ధం వచ్చేంత వాతావరణం ఏర్పడిందా? సో అందువల్ల ట్రంప్ ఎగ్జాగరేషన్ అనేది అది. ఇక ఇండియా పాక్ వార్ పైన న్యూక్లియర్ వార్కు పోయేది, లక్షల మంది చనిపోయేది అన్నారు. అసలు అది ట్రంప్ ఆపలేదు, మొర్రోని భారత్ మొత్తుకుంటుంది. పాకిస్తాన్ చేత అనిపించుకుంటే సరిపోతుందా? ఉక్రెయిన్ వార్ ఆగలేదు. ఈవెన్ గాజా పీస్ ప్లాన్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజే,
ఇళ్ళకైనా పండుగ కాదంటారు కదా. ఫండమెంటల్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలే. మీకు నేను నిన్న కూడా విశ్లేషించాను. హమాస్ డీమిలిటరైజేషన్ ఏంటి, అసలు పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్ ఏంటి, ఇదేది లేదు కదా. నిజంగా ట్రంప్ నోబెల్ ప్రైజ్ రావాలంటే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి 2 స్టేట్ సొల్యూషన్ అమలు చేయించారనుకోండి. ఉదాహరణకు యూదులకు ఇజ్రాయెల్ ఉంది కనుక అరబుల కోసం పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ చేత అంగీకరింపజేసి పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్ను సాధించి పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా ట్రంప్ నోబెల్ ప్రైజ్ రావాల్సిందే. ఎందుకు అంటే దాని 60 ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్య. దాన్ని పరిష్కారం చేస్తే నిజంగానే రావాలి కదా, కంపల్సరీ రావాలి. సో అలాంటి ఒక లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ ఫార్ రీచింగ్ కంట్రిబ్యూషన్ టు గ్లోబల్ పీస్ ఉండాలి. ఫ్యాన్సీ నాకు నోబెల్ పీస్ పైన క్రేజీ ఉంది, నేను అమెరికా ప్రెసిడెంట్, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి అంటే ఎవరు అమెరికా ప్రెసిడెంట్ నోబెల్ ప్రైజ్ కన్నా పవర్ఫుల్ కదా. అమెరికా ప్రెసిడెంట్ ఏం తక్కువ కాదు కదా, నోబెల్ ప్రైజ్ అవసరమే లేదు నిజంగా చెప్పాలని అమెరికా ప్రెసిడెంట్కు. బట్ ఈ అదే ఫ్యాన్సీ, అదే లవ్ ఫర్ ఇట్. కానీ అది వన్ సైడ్ లవ్గా ఉండకూడదు కదా. అందువల్ల 2025 అయితే ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ గెట్ నోబెల్ ప్రైజ్. ట్రంప్ ఒకవైపు పోనీ ట్రంప్ నిజంగానే వరల్డ్ పీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడా? ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే దాన్ని ఆపాల్సింది పోయి ఇరాన్ పైన పోయి యుద్ధం చేసి వచ్చాడు. గ్రీన్లాండ్ నుంచి డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ కావాలంటాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలంటున్నాడు. ఉక్రెయిన్కు కొత్తగా ఇంటెలిజెన్స్ ఆయుధాలు ఇచ్చి డీప్ ఇన్సైడ్ రష్యా కొట్టు, పాస్కోను కొట్టగలవా అని చెప్తున్నాడు. సో ఎక్కడ యుద్ధాలు ఆపాడు, ఏ యుద్ధాలు ఆపాడు? ఇవన్నీ ఉక్రెయిన్ వార్ ఇంకా తీవ్రతరం కావడానికి రెడీ అవుతున్నాడు. గాజా పీస్ ప్లాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. పాలస్తీనా దేశం ఏర్పాటుకు హూతీల పైన, యమన్ పైన దాడులు చేశాడు అమెరికా. సో మీకు ఈవెన్ కెనడాని తీసుకెళ్లి అమెరికాలో కలపమని డిమాండ్ చేస్తున్నాడు. పనామాను బెదిరించాడు. వెనిజులా పైన ఏ క్షణంలోనైనా యుద్ధం చేయవచ్చు. ఇవన్నీ కనబడుతుంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆల్రెడీ మీరు బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి అలవాటు చేస్తే మేము యుద్ధానికే సిద్ధం అంటున్నాడు. సో వెనిజులాను పూర్తిగా ముట్టడించాడు. ఎనీ మూమెంట్ వార్ కావచ్చు అంటున్నారు. సో అందువల్ల ఆయన ట్రాక్ రికార్డ్ కూడా క్వశ్చనబుల్ ట్రాక్ రికార్డ్ కదా. టెక్నికల్గా ఈ ఇయర్ వస్తుందా, నెక్స్ట్ ఇయర్ ఉంటాడానికి కాదు. ఈవెన్ గ్లోబల్ పీస్కు కంట్రిబ్యూట్ చేసింది కూడా ట్రాక్ రికార్డు కూడా క్వశ్చనబుల్. ఇలా ట్రేడ్ వార్స్తో ప్రపంచంలో బీభత్సం సృష్టిస్తున్నాడు. పీస్ అంటే కేవలం ఆయుధాలు దాడే కాదు. నోబెల్ పీస్ ప్రైజ్ ఉదాహరణకు కైలాస్ సత్యార్థి, మీకు బాల కార్మికుల విమోచనకు పనిచేసిన కైలాస్ సత్యార్థి ఫౌండేషన్కు, అలాగే మీకు ఆఫ్ఘనిస్తాన్ బాలికల విద్య కొరకు సాహసోపేతంగా తాలిబాన్ దాడులకు నిలబడ్డ అమ్మాయికి కూడా మీకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చు. వాళ్ళేం యుద్ధాలు ఆపలే. నోబెల్ పీస్ ప్రైజ్కి యుద్ధాలు ఆపడమే కాదు, మీకు ఈవెన్ ఇప్పుడు ట్రేడ్ టెన్షన్లతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే అది కూడా ప్రపంచ శాంతికి భంగం వాటిల్లినట్టే కదా. అది మీకు గ్లోబల్ ఎకనామిక్ పీస్ కూడా పీసే కదా. గ్లోబల్ ఎకానమీ అలా తలకిందులైపోతుంది. డాలర్ 10% పడిపోయింది. ప్రపంచం అంతటా కూడా ఎకానమీ, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ గందరగోళంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇది కూడా పీస్, వరల్డ్ పీస్ అంటే కేవలం ఆ యుద్ధాలే కాదు. గ్లోబల్ పీస్, వరల్డ్ పీస్ అంటే మీకు యుద్ధం అనే కాదు కదా. శాంతి అనేది అన్ని రకాలుగా శాంతి ఉండాలి కదా. ఇక తెలుగువాడైన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుల వివక్షకు గురై తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు సార్. ఈ ఘటనపై చాలా చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. హర్యానా రాష్ట్ర డీజీపీ మీద ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. సో ఐపీఎస్ స్థాయిలో కూడా ఏంటి సార్ ఈ కుల వివక్ష? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐపీఎస్ఏ కాదు, ఈజ్ అన్ అడిషనల్ డీజీపీ. మామూలు విషయం కాదు. 9 పేజీల సూసైడ్ నోట్లో ఆయన హర్యానా డీజీపీ పైన, రోహ్తక్ ఎస్పీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈవెన్ చీఫ్ సెక్రటరీ పైన కూడా చేశారని చదివాను, సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్, మళ్ళీ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరే కాదు, ఆయన వైఫ్ ఐఏఎస్ ఆఫీసరు. సో ఆయన ఆరోపణ ప్రత్యేకంగా నిర్దిష్టంగా తాను ఎస్సీ గనక కుల వివక్ష చూపారు తన పట్ల. పర్సనల్ ఇప్పుడు ఆ వైఫ్ ఇచ్చినటువంటి
కంప్లైంట్లో కేసు కూడా పెట్టారు డీజీపీ పైన. సో ఆ కేసులో కూడా పర్సనల్ హ్యూమిలియేషన్, వ్యక్తిగతంగా అవమానించారు అని, ఈవెన్ తనకు రావాల్సినటువంటి అరియర్స్ బెనిఫిట్స్ను హరాస్ చేశారని, కులం పేరిట దూషించారని, ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఆయన చేశారు. కేసు కూడా అందుకే పెట్టారు. సో భారతదేశంలో కుల వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది, ఎస్ దీనికి ఇంకా ఇతరత్ర వేరే కారణాలు ఉన్నాయా, సమగ్ర విచారణ జరగాలి. మనం ఇక్కడ కూర్చొని హర్యానాలో ఏం జరిగిందో చెప్పలేం, కానీ 9 పేజీల సూసైడ్ నోట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. సమస్య ఏంటంటే డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి పైన ఆరోపణలు ఉంటే జరుగుతుందా న్యాయం అనేది క్వశ్చన్. సో ప్రపంచంలో మనం చూసాం కులం ఎంత బలమైంది అనటానికి ఇది ఒక ఉదాహరణ కదా. మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రోహిత్ వేముల ఎపిసోడ్ చూసాం. రీసెర్చ్ స్కాలర్ అయి కూడా ఆ స్థాయికి వచ్చినా కూడా కుల వివక్ష ఎదుర్కొన్నానని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్ ఇటీవల కులాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళారు. సమాజంలో ఒక ధోరణి కూడా ఉంటుంది, కులం పేరు చెప్పుకొని చిన్న చిన్న వివాదాలకు కూడా మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతాను అని బెదిరిస్తూ ఉంటారు. ఆ ట్రెండ్ ఉన్నమాట నిజం. మీకు చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా ఏదో పర్సనల్ ఇష్యూస్లో కూడా మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక సంస్థలు కూడా జరుగుతాయి. ఈ మిస్యూజ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు డౌరీ చట్టాన్ని మిస్యూజ్ చేయడం లేదా, హమాడకస్తే డొమెస్టిక్ వైలెన్స్ గృహింస చట్టాన్ని మిస్యూజ్ చేయడం లేదా. ఏ చట్టమైనా కొంత మిస్యూజ్ ఉండవచ్చు, కానీ దట్ డజంట్ మీన్ కుల వివక్ష లేదని, అసలు అణగారిన కులాల పట్ల వివక్ష లేదని అంటే అది నిజం కాదు కదా. సో సమాజంలో చాలా బలంగా ఈ కుల వివక్ష ఉన్నమాట నిజం. ఇది వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి దుర్మార్గమైంది. కులాల పేరుతో కులాలని తిట్ల పదాలుగా మార్చారు. కొన్ని కులాలని తిట్ల పదాలుగా వాడతారు. ఎంత దుర్మార్గం అంటే ఇప్పటికీ కూడా దేశంలో కొన్ని చోట్ల వివిధ రూపాల్లో అస్పృశ్యత మనకు కనబడుతుంది. దేవాలయాలకు వెళ్ళడం నుంచి మొదలుకొని అనేక అంశాలపైన, ఈవెన్ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న అస్పృశ్యత నుంచి బయటపడలేని దుర్మార్గాలకు కూడా మనం చరిత్రలో చూసాం. సో అందువల్ల దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఒక బలమైనటువంటి లింగ వివక్ష కావచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, క్యాస్ట్ డిస్క్రిమినేషను సమాజంలో చాలా కూరుకుపోయినటువంటి ఒక మేజర్ ఇష్యూ. ఒక రకంగా మీకు అమెరికన్ సొసైటీ, వెస్టర్న్ సొసైటీలో మీకు చాలా కాలం స్లేవరీ ఉండే రేసిజం, జాత్యహంకారం ఇప్పటికీ కూడా మనకు ఈ రేసిస్ట్ ధోరణులు కనబడుతూ ఉంటాయి. సో ఆ రేసిజాన్నితో కరెక్ట్గా పోల్చగలమా లేదా అనే డిబేట్ కూడా నడిచింది. బట్ ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన భావనలు సమాజంలో ఒక మనిషిని ఆయన సామర్థ్యాన్ని బట్టి, గుణాలను బట్టి అంచనా వేయాలి తప్ప పుట్టిన కులాన్ని బట్టి అంచనా వేయడం ఎంత దుర్మార్గం. సో దాన్ని సహించాలి కూడా. ఇప్పుడు అట్టడుగునున్నటువంటి వర్గాలు పైకొస్తుంటే మా ఆధిపత్యం పోయింది, తరతరాలుగా మేమే ప్రివిలేజెస్ అనుభవించాం, ఇప్పటికీ మేమే ప్రివిలేజెస్ అనుభవించాలనే ధోరణి కరెక్ట్ కాదు. తర్వాత ఆ ఆధిపత్యం, కులాధిపత్యంతో వాళ్ళ నెట్వర్క్లతో చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. సమగ్ర విచారణ జరగాలి. కుల వివక్షే అడిషనల్ డీజీపీకే తప్పలేదంటే అది మామూలు విషయం కాదు కదా. ఇక ఫైనల్గా ఆఫ్ఘన్ మంత్రి, విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనకు వచ్చారు సార్. ఇవాళ మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా ఆయన భేటీ కాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశం గుర్తించలేదు. ఇప్పుడు అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాలో పర్యటిస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చినట్టు సార్ తాలిబాన్ మంత్రి ఇండియాలో పర్యటన ఎందుకు? అంటే ఇది ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. 2021లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు. వెంటనే భారతదేశం తన డిప్లొమాట్లను వెనక్కు తీసుకుంది, జాగ్రత్తలు తీసుకున్నమాట నిజం. ఇప్పటికీ కూడా ఆఫ్ఘన్లకు వీసాలు రావడం చాలా కష్టం. నా స్టూడెంటే ఉన్నాడు, కాబూల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరు, పిహెచ్డి నేనే గైడు. అన్ఫార్చునేట్లీ 1 year అయిపోయింది ఆయన పిహెచ్డి సబ్మిట్ చేసి, రిపోర్ట్ కూడా వచ్చి. ఇప్పటికీ ఆయనను ఆన్లైన్ వైవా కావాలని ఆయన అడుగుతున్నాడు. యూనివర్సిటీలో ఉన్న చెత్త రూల్స్ వల్ల ఆన్లైన్ వీసా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి ఆన్లైన్ వీసా పర్మిషన్ ఇప్పిస్తున్నాను. ఆయన రావాలి అంటే వీసా రావడం లేదు. ఉదాహరణకు మీకు ఒక క్లాసిక్ కేస్ స్టడీ,
ఆయన ఏమి ఇక్కడ వచ్చి తాలిబాన్ విదేశాంగ మంత్రి వస్తున్నాడు, కానీ ఒక పిహెచ్డి స్కాలర్ ఏమో రాలేడు. మీరు ఎంత బాధేస్తుంది చూడండి. పాపం పిల్లవాడికి ఇబ్రహీం పూర్తి పేరు ఉంది, ఇబ్రహీంతో స్టార్ట్ అవుతుంది. కాబూల్ యూనివర్సిటీలో ఇన్ టైం పిహెచ్డి సబ్మిట్ చేయకపోవడం వల్ల తన జాబ్ కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మొదలే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా పోయింది. అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ మన బ్యూరోక్రసీ ఇప్పటికీ ఆయన పట్ల సింపతి లేదు. సో నేనే పిహెచ్డి గైడ్ను. సో అందువల్ల మీకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్లో ఉన్న తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఛాలెంజెస్కి ఇది ఒక ఉదాహరణ కూడా. సో మీకు భారతదేశం కూడా 2021లో తాలిబాన్ పవర్లోకి వచ్చాక డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆగిపోయాయి. ఎందుకంటే మనం అంతకుముందు అమెరికా అనుకూలమైనటువంటి ప్రభుత్వంతో మనకు బెటర్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ మాటకు వస్తే తాలిబాన్ ఫస్ట్ టర్మ్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇండియా రిలేషన్స్ పెట్టుకోలేదు. అప్పుడు వాస్తవంగా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని రూల్ చేయడం లేదు. తాలిబాన్కు వ్యతిరేకంగా నార్థన్ అలియన్స్ ఫైట్ చేస్తుంటే ఇండియా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు నార్థన్ అలియన్స్కి అనుకూలంగా ఉన్నాయి. సో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్ రియాలిటీ, తాలిబాన్ పూర్తి కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దట్స్ ద పొలిటికల్ రియాలిటీ. మనం నచ్చినా నచ్చకపోయినా ఆ పొలిటికల్ రియాలిటీని గుర్తించి ప్రపంచంలో చాలా దేశాలు తాలిబాన్లతో రిలేషన్స్ రకరకాల రూపాల్లో మొదలుపెట్టారు. మీరు అన్నట్లు ఇప్పటి వరకు ఇండియా కాదు, ప్రపంచంలో నాకు గుర్తున్నంత వరకు రష్యా మినహా ఎవరు గుర్తించలే. రష్యా మాత్రమే అధికారిక గుర్తింపు జూలైలో ఇచ్చింది. మీకు ఇప్పుడు చైనా, పాకిస్తాన్, ఇరాన్ వీళ్ళందరూ కూడా సంబంధాలు పెట్టుకుంటున్న మాట నిజం. సో ద ఓన్లీ ప్రామినెంట్ కంట్రీ గుర్తించింది రష్యా ఒక్కటే. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ తర్వాత మనము సంబంధాలు స్టార్ట్ అయ్యాయి. ఖతార్లో మీకు తాలిబాన్ పొలిటికల్ హెడ్ రిప్రజెంటేటివ్తో మన అంబాసిడర్ ఖతార్లో భారత అంబాసిడర్ మీట్ అయ్యాడు. ఆ తర్వాత మన విక్రమ్ మిస్త్రీ, మన ఫారిన్ సెక్రటరీ తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు దుబాయ్లో. సో ఈ పరిణామాలన్నీ వస్తూ ఇప్పుడు లాస్ట్కు తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటన దాకా వచ్చింది. ఈలోగా జరిగింది ఏంటంటే పహల్గామ్ దాడిని తాలిబాన్ ఖండించింది. ఖండించడంతో పాటు పాకిస్తాన్ వ్యతిరేక వైఖరి తీసుకుంది. దాంతోపాటు ఇండియాను కీ రీజనల్ లీడర్, ఇంపార్టెంట్ కీలకమైన ప్రాంతీయ శక్తిగా తాలిబాన్ వర్ణించింది. సో ఇవన్నీ జరిగాక దాని కల్మినేషన్గా తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ వచ్చాడు. ఇది సడన్గా జరిగిన పరిణామం కాదు. పహల్గామ్ దాడుల తర్వాత మన విదేశాంగ మంత్రి తాలిబాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడాడు. ఇక ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఇంకా లేటెస్ట్గానే ఇంకా ఆసక్తికరం ఏంటంటే మాస్కో నుంచి ఇక్కడికి వచ్చాడు తాలిబాన్ ఫారెన్ మినిస్టర్. మాస్కోలో 10 కంట్రీస్ సమావేశమై ట్రంప్కు వ్యతిరేక వైఖరి తీసుకుంది. ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని హెచ్చరించాడు. తాలిబాన్ దానికి యుద్ధానికి కూడా సిద్ధమే, ఇచ్చే ప్రసక్తే లేదు అన్నాడు. చైనా, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, రష్యా తర్వాత 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మాస్కోలో సమావేశమై తాలిబాన్ వైఖరిని సమర్థిస్తూ బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికా కావాలన్న న్యాయం కాదు అని తీర్మానించాయి. మీరు ఊహించగలరా? పాకిస్తాన్, చైనాతో తాలిబాన్లతో కలిసి భారతదేశం ట్రంప్కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిప్లొమసీలు ఎంత మార్పు వస్తాయి అనేదానికి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒకటి, మనం ఆఫ్ఘాన్ ప్రజలకు భారతదేశ కమిట్మెంట్ ఉంది. మీరు ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనాన్ని ఇండియానే కట్టించింది. తరతరాలుగా ఆఫ్ఘనిస్తాన్లకు భారత్కు చారిత్రక సంబంధాలు ఉన్నాయి, హిస్టారికల్ కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇప్పటి సంబంధాలు కావు ఇవి. సో అందువల్ల ఆఫ్ఘాన్ ప్రజలకు మనము మానవతా సాయం, హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానీ డెవలప్మెంట్ కానీ అందించాలంటే తాలిబాన్ ప్రభుత్వంతో ఏదో రకమైన వర్కింగ్ రిలేషన్షిప్ లేకుండా సాధ్యం కాదు. ఇది మొదటి సమస్య. రెండవది, ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ పైన అల్ఖైదా పనిచేస్తోంది. అలాగే ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ అంటారు. సో ఈ ప్రాంతంలో ఐసిస్ అఫిలియేట్ అది కూడా పనిచేస్తోంది. లష్కర్ ఇ తోబా, జైష్ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలకు కూడా ఆఫ్ఘాన్లో బేసెస్ ఉన్నాయి.
అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ నుంచి భారత్ పైన తీవ్రవాద దాడి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నెక్సస్ వల్ల ఈ ప్రమాదం మనకు ఉంది. అందువల్ల ఇవాళ తాలిబాన్తో రిలేషన్స్ ద్వారా ఆ ప్రమాదాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. అందువల్ల ఇది సెక్యూరిటీ ఇంట్రెస్ట్. మూడవది, ఇటీవల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. వాస్తవంగా తాలిబాన్ సృష్టించిందే పాకిస్తాన్, కానీ ఇలా పాకిస్తాన్ పైన ఓవర్ డిపెండెన్స్ ఉండకూడదు, తమకంటూ ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉండాలని తాలిబాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య సరిహద్దు వివాదం ఉంది, అంటే డ్యూరాండ్ లైన్ అంటారు. ఆఫ్ పాక్ బార్డర్లో ఆ డ్యూరాండ్ లైన్నే సరిహద్దుగా గుర్తించాలని పాకిస్తాన్ అడుగుతుంది. తాలిబాన్ అందుకు సిద్ధంగా లేదు. తెహ్రీక్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి ఆపరేట్ అవుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది, తాలిబాన్ ఖండిస్తోంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో పోయి పాకిస్తాన్ దాడులు కూడా చేసింది, తాలిబాన్ ఖండించింది. అందువల్ల పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్యలో ఉన్న విభేదాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే శత్రు మిత్రుడు అవుతాడు కదా, ఆ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో కూడా ఇండియా తాలిబాన్తో అవుట్ రీచ్ ఉంది. దీనికి తోడు మనం ఇరాన్లో చబహార్ పోర్ట్ నిర్మిస్తున్నాం. సో దీనికి సమీపంలో ఇటీవల పాకిస్తాన్ బెలూచిస్తాన్లోని పాస్నీ వద్ద ఒక పోర్ట్, సీ పోర్ట్, అది ఆ పోర్టు నిర్మించమని అమెరికాకు ఆఫర్ కూడా ఇచ్చింది. పక్కనే బెలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టు చైనా నిర్మిస్తోంది. అమెరికా చైనా ఈ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ కొరకు ప్రయత్నిస్తున్నాయి. మనం పెంచుకున్నాం. అందుకొరకు మనం కూడా ఇరాన్లోని చబహార్ పోర్ట్ డెవలప్ చేసి పాకిస్తాన్ బైపాస్ చేసి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ల మీదుగా సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ రిలేషన్స్కి ప్రయత్నిస్తున్నాం. ఆ యాంగిల్లో చూసినా కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్లో సంబంధాలు అవసరం. అయితే ఆఫ్ఘాన్ మహిళల పట్ల తాలిబాన్ అనుసరిస్తున్న వైఖరి ఇవాళ కాకపోయినా రేపైనా మనకు ప్రమాదమే, ఇస్లామిక్ తీవ్రవాదులు, ఇదంతా నిజం. అందుకే మన డిప్లొమసీలో ఎప్పుడు కూడా శాశ్వతమైన రిలేషన్స్ ఉండవు. గల్వాన్ లోయ తర్వాత అంత గౌడ జరిగిన తర్వాత ఇప్పుడు చైనాకు మనం ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదా? ఇప్పుడు జింపింగ్ భారత్కు రాబోతున్నాడు కదా. బైకాట్ చైనా ఎక్కడ పోయింది? బైకాట్ చైనా పోయింది కదా, ఇప్పుడు వెల్కమ్ చైనా అంటున్నారు కదా. అందువల్ల జియో పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. తాలిబాన్ ఇవన్నీ ఇండియాకు కూడా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కనుక మనం తాలిబాన్ పట్ల అవుట్ రీచ్ ఉంది. తాలిబాన్కి ఏం అవసరము? తాలిబాన్కి ఇండిపెండెంట్ ఐడెంటిటీ కావాలి, పాకిస్తాన్ పైన ఓవర్ డిపెండెంట్ కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, తాలిబాన్కు రకరకాల ఇన్వెస్ట్మెంట్లు కావాలి, సాయం కావాలి. ఆ అవసరాలు కూడా తాలిబాన్కు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘాన్ ఇంతకు చెప్పినట్లు వీసాలు కావాలి, ఇలాంటి వాటికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో మ్యూచువల్ కన్వర్జెన్స్ ఉంది కనుక తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకి వచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.